కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు వెరసి 20,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తలుపుల మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాతోటి కూటమి పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి రైతాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. రైతన్న బాగుండాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు టైం తప్పకుండా కరెక్ట్గా మీ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితులు మీకు అందరికి అర్థమవుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి తోడు ఈ మండలంలో నీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది తలుపుల మండలానికి అందరినీవా ద్వారా. అంతేకాకుండా పెద్ద ఎత్తున డైరీ పేరు మీద పాడావులు కూడా మేపేటువంటి రైతాంగం ఉన్నటువంటి మండలం ఇది. అంతేకాకుండా మామిడి తోటలు కూడా పెద్ద ఎత్తున పెంచేటువంటి మండలం ఇది. ఈ రెండింటినీ ఆలోచనలో పెట్టుకొని చెరువుల్ని నీళ్లతో నింపడమే కాదు, ఏదైతే గోకులం షెడ్లు ఉన్నాయో గతంలో కూడా పెద్ద ఎత్తున మంజూరు చేసినాం. ఇప్పుడు ఇంకా ఎన్నున్నా కూడా గోకులం షెడ్లు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. గతంలో గోకులం షెడ్ అనేది మనము ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తూ వచ్చున్నాం. ఈ రోజున ఉపాధి హామీ పథకానికి కేంద్రం పేరు మార్చి ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ పేదవాడికి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోనే విబిజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క రూపకల్పనకు అనుగుణంగా ఈ కార్యక్రమం జూలై నుంచి మొదలయ్యేటువంటి పరిస్థితుల్ని మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటారు. జూలైలో మొదలవ్వగానే మళ్ళీ ఒకసారి ఈ మండలంలో కావాల్సింది, మండలమే కాదు నియోజకవర్గంలో అవసరమైనటువంటి గోకులం షెడ్డు పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూడా అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ సంఖ్యలో గోకులం షెడ్లు నిర్మించినటువంటి ఘనత కూడా ఈ నియోజకవర్గానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అవే కాకుండా రైతాంగం ఇప్పటికి కూడా ఇబ్బందుల్లోనే ఉంది. నాకు కూడా పరిస్థితులు అంచనా బేరీ చేసుకుంటూ పోతా ఉంటే అవగాహన వస్తుంది. ఒకవైపున మామిడి పంటల మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ పరంగా రైతాంగానికి ఇంతవరకు ఒరిగింది ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే మాట్లాడే ప్రయత్నం చేసినాం, కానీ మంత్రి గారు, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఆయనతో మాట్లాడక ట్రాక్టర్లు వస్తాయి. అవి కూడా మీరందరూ అడిగినంత మేరకు కాకపోయినా మీకు సంతృప్తికరంగా ఉండే స్థాయిలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే మామిడి రైతుల గురించి ప్రత్యేకంగా నేనే 1-2 రోజుల్లోనే రేపు వారంలో మీటింగ్ పెట్టుకుంటా, మీతోనే ఒక పరిష్కారం దిశగానే మీతో కూర్చుంటా అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మూడవది, ఏదైతే 1100 ఎకరాల భూమి ఉందని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ చెప్తున్నారు. దాని మీద ప్రణాళికలు ఉన్నాయి. మొన్న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినారు ఏపీఐసి ద్వారా. కాకపోతే ఎవరు ముందుకు ఎందుకు రాలేదంటే అక్కడ అంత దూరంలో దాన్ని డెవలప్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. మళ్ళీ టెండరు కాల్ ఆఫ్ చేసినారు. ఆలోచన ఏమంటే ఎవరో ఒక పెద్ద కంపెనీ వాళ్ళు మొత్తం భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి టెండర్ని కాల్ ఆఫ్ చేసినారు. అది కూడా తొందరలోనే తుది రూపుకు వస్తుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక నిగ్గిడి రోడ్డుది 100% నిగ్గిడి రోడ్డుది మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినాం. మా పని మేము చేస్తున్నాం. వచ్చే
బీబీజీ రామ్జీ మొదలవుతానే ఆ రోడ్డు పని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక బీసీ కాలనీ ఏదైతే ఉందో ఆ బీసీ కాలనీ వాళ్ళకి రీహాబిలిటేషన్ కింద లో లయింగ్ ఏరియాలో వర్షాలు వచ్చినప్పుడు ముంపు గురవుతున్నారు. వాళ్ళకి వేరే చోట స్థలం ఇమ్మంటే వాళ్ళు ఎక్కడో చూసినారంట. మరి తహసీల్దార్ గారు కొంచెం స్లో అయినా పెద్ద అయినా ఫాస్ట్ అయినా నీకేమన్నా ఫాస్ట్ ఏమో స్వామి. రాజారెడ్డి అన్న కొంచెం మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ, అందుకని ఆయన ఫాస్ట్గా ఉంటుంది. మీకంతా ఫాస్ట్గా ఉన్నాడా మురళి అన్న? అదే సమస్య. ఇదొకటి పని చేయన్నా, మీకు మొక్కుతాం అందరి తరఫున, నన్ను తిట్టించద్దు. అదొకటి పోయి చేసేసేయండి, అదేదో పూర్తి చేయండి. ఆ పేదవాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ రోడ్లో పోయినప్పుడల్లా పాపం దండం పెట్టుకుంటూ రోడ్లోకి వస్తారు మనల్ని తిట్టలేక. కాబట్టి ఆ పని తొందరగా పూర్తి చేయమని చెప్పేసి కోరుతా ఉండా. జిల్లా మండల నాయకులు కూడా దాని దిశగా కొంచెం ఆలోచన చేసుకోమంటాడు. మీరు కూడా కోఆర్డినేట్ చేసుకొని పని చేయించుకోండి. ఆయనతో మీరు ఎంటబడి కార్లో కూర్చోబెట్టుకుంటే కానీ పని జరగదు, సమస్య అది ఉంది. ఇక మ్యాంగో ఫార్మర్స్ కట్టింది 682 మంది కట్టినారు. మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంత షేర్ ప్రాసెస్లో ఉంది సార్. ఇప్పుడు మేము కూడా స్కూల్లో చదువుకునేట్టు అప్పుడప్పుడు చదువుకునే అవకాశం మీరే కల్పిస్తూ ఉంటారు. మామిడి రైతుల గురించి మామూలుగా ఒక కలెక్టరు ఎమ్మెల్యే వస్తారంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులు ప్రతి ఒక్క విషయం మీద పూర్తి స్థాయి పరిజ్ఞానంతో మీటింగ్లో అటెండ్ కావాలా. కానీ మా వాళ్ళు మేము వచ్చిన తర్వాతే మా వాళ్ళకి చెప్తే కానీ దాని మీద సమాచారం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పద్ధతి మార్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొత్తము రైతుల సంఖ్య 689, విస్తీర్ణం వచ్చి 565 హెక్టార్లు. రైతు వాటా 2,54,600,000. ఇదేంది ఇది ఫిగర్? ఇది ఇంత పెద్ద ఫిగర్ ఎట్లా వస్తుంది రైతు వాటా? 25,46,820 రూపాయలు, 4,500 రూపాయలు ఒక హెక్టార్కి. ఇది 1,800 లేనిది పర్ ఎకర్ అని